నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ముత్యాలు. మోడల్గా కెరియర్ ఆరంభించి నటిగా వెండితెరకు పరిచయమై దక్షిణాదిలో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది కథానాయిక. చూడచక్కని అందం, అందరితో కలిసిపోయే మనస్తత్వం, హృదయాలను కట్టిపడిసే ఎక్స్ప్రెషన్స్ ఆమెను వర్ణించడానికి ఇవి కేవలం కొన్ని మాటలు మాత్రమే. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ కన్నడ సొగసరి దక్షిణాదిలోనే కాకుండా బీటౌన్లోనూ తన సత్తా చాటుకుంటుంది. కిరాక్ పార్టీతో ఇండస్ట్రీలోకి వచ్చి చెల్లోతో టాలీవుడ్కు హాలో చెప్పింది ఈ బ్యూటీ. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ హీరోలతో నటించి నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న గురించి నేటి సినీ ముత్యాలలో తెలుసుకుందాం. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన మదన్ సుమన్ దంపతులకు 1996 ఏప్రిల్ 5న రష్మిక జన్మించింది. రష్మికకు సీమన్ అనే చెల్లి కూడా ఉంది. చిన్నప్పటి నుంచి రష్మికకు తండ్రి మదన్ అంటే ఎంతో ఇష్టం. తన అభిప్రాయాలు, ఇష్టాలను ఎక్కువగా తండ్రితోనే పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కూర్గు పబ్లిక్ స్కూల్లో రష్మిక ప్రాథమిక విద్య పూర్తి చేసుకుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు నటనపై తెలియని మక్కువ ఏర్పడింది. దీంతో స్కూల్లో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రష్మిక పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంది. ఫ్యాషన్, యాక్టింగ్ పై ఉన్న ప్రేమతో రష్మిక మోడలింగ్ వైపు తన తొలి అడుగులు వేసింది. మోడల్ గా ఉన్న తరుణంలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ పోటీలో పాల్గొని విజేతగా అవార్డు అందుకుంది. అనంతరం ఆ బ్రాండ్ కు వాణిజ్య ప్రచారకర్తగా ఆమె వ్యవహరించింది. వాటితో పాటు కొన్ని ప్రకటనల్లోనూ మెరిసింది. యాడ్స్ లో రష్మికను చూసి ఇంప్రెస్ అయిన కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి ఆమెను కథానాయికగా వెండితెరకు పరిచయం చేస్తూ 2016లో కిరాక్ పార్టీ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అనంతరం ఆమె అంజనీ పుత్ర, చమక్ వంటి కన్నడ చిత్రాలు నటించారు. చమక్ చిత్రానికి గాను ఆమెకు మొదటిసారి ఫిలింఫేర్ అందుకున్నారు. చెల్లుతో రష్మిక తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 2018లో విడుదలైన ఈ సినిమాలో రష్మిక నటన, హావభావాలు చూసి తెలుగువారు సైతం ఆమెపై మనసు పారేసుకున్నారు. అనంతరం ఇచ్చినది గీతా గోవిందంతో ఇక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమె మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవరు, నితిన్తో భీష్మ చిత్రాల్లో నటించారు. అల్లు అర్జున్తో పుష్పలో నటిస్తున్నారు. టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రష్మికకు ముంబై నుంచి ఆఫర్స్ వెలువెత్తాయి. దీంతో ఆమె బీటౌన్ బాట పట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ పాప్ సింగర్ బాద్షాతో కలిసి టాప్ టక్కర్ ఆల్బంలో ఆడిపాడారు. మరోవైపు అమితాబ్ బచ్చన్తో గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నూలో నటించింది ఈ బ్యూటీ. నటీనటుల జీవితంలో కాంట్రవర్సీలకు కొదవే ఉండదు. ఏదో ఒక సమయంలో వాళ్ళ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అలాగే ఈ నటి గురించి కూడా కొన్ని వార్తలు గతంలో తెగ చక్కర్లు కొట్టాయి. తన మొదటి సినిమా హీరో రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. దాంతో టాలీవుడ్ కు చెందిన ఓ హీరోతో రష్మిక ప్రేమలో ఉందని అందరూ చెప్పుకున్నారు. ఇలాంటి కాంట్రవర్సీలను పక్కన పెట్టి తన నటనను నమ్ముకుని ముందుకెళ్లింది రష్మిక. సవాలుతో కూడిన పాత్రలు అలవోకగా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పుష్పలో శ్రీవల్లి పాత్రనైనా, యానిమల్లో గీతాంజలి పాత్రనైనా తనదైన శైలిలో నటించి మెప్పించే ఈ అమ్మడు మొదటి సినిమాలోనే తన నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు అదే జాబితాలో ఆమె 9 సార్లు అవార్డు అందుకుంది. వచ్చే నెలలో పుష్ప2తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. భవిష్యత్తులో ఎప్పుడైనా సౌందర్య బయోపిక్ తీస్తే గనుక అందులో నటించాలని ఆమె కోరిక. సినిమాలోకి రాకముందు నుంచి సౌందర్యకి, ఆమె నటనకి వీరాభిమానితను. చిన్నతనం నుంచి ఆమె సినిమాలు చూస్తూ పెరిగింది. సౌందర్య నటన నుంచి కొన్ని మెలకువలు కూడా నేర్చుకుందట. అందుకే తన బయోపిక్ చేయాలన్నది ఆమె డ్రీమ్ రోల్ అని ఓ సందర్భంలో చెప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో 6 సినిమాలున్నాయి. పుష్ప2, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, సికిందర్, కుబేరాతో పాటు లక్ష్మణ్ ఉత్తేకర్ తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రంలోనూ కనిపించనుంది కన్నడ సొగసరి. ఇది వాళ్ళ సినీ ముత్యాలు. కీప్ వాచింగ్ దూత మీడియా.